డ్రగ్స్ మీద అవగాహన పెంచడానికి మెగాస్టార్ చిరంజీవి అలాగే ఇక మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా వీడియోల్ని రిలీజ్ చేశారు. సో వాళ్ళు వీడియో ప్రకటన ద్వారా అయితే చెప్తున్నారు. సో డ్రగ్ అవగాహనకి సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరు కూడా సినిమాలకి సంబంధించిన ఆర్టిస్టులు మరి ప్రకటనలు చేయాలని తెలంగాణకి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. కాబట్టి ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి విషయంలో అవగాహన కల్పించడం కోసం మరి ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి అలాగే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ అలాగే మెగాస్టార్ చిరంజీవి చెప్పినటువంటి ఈ విషయంలో మాత్రం ఎంతో ఆనందంగా అయితే అందరూ పాల్గొన్నారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కూడా చిరంజీవి గారితో పాటుగా ఆయన కూడా ఒక వీడియోని రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో మెగాస్టార్ చిరంజీవి అలాగే ఎన్టీఆర్ ఈ ఇద్దరికి సంబంధించినటువంటి విషయాల్లో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. సో ఎన్టీఆర్ వర్సెస్ మెగాస్టార్ అంటూ సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు దూసుకుపోతోంది. సో సైబర్ క్రైమ్లో అలాగే ఇక యాంటో నార్కోటిక్స్కి సంబంధించిన అవేర్నెస్ వీడియోలు అయితే ఇప్పుడు రావాలని మరి నిజమైపోయింది. ఇందులో భాగంగా ఓ పక్క జూనియర్ ఎన్టీఆర్ మరో పక్క మన మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. అఫ్కోర్స్ ఇందులో మన ఎన్టీఆర్కి వాక్చాతుర్యం ఉంటే మెగాస్టార్కి ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వా నేనా అనిపించేలా అసలు వాళ్ళిద్దరికీ కంపారిజన్ చేయడమే తప్పు. ఎవరికి వాళ్ళు అద్భుతంగా అయితే చెప్పారు. సో వాళ్ళు ఎంత బాగా చెప్పారు అన్న దానికంటే వాళ్ళు చెప్పినటువంటి ఆ ఉద్దేశాన్ని మెచ్చుకొని అందరూ కూడా మెగాస్టార్ గారి ఎక్స్పీరియన్స్కి ఎన్టీఆర్ గారి యొక్క టాలెంట్కి మెచ్చుకుంటూ శుభాకాంక్షలు అందిస్తూ ఖచ్చితంగా యాంటీ నార్కోటిక్స్ అవేర్నెస్పై 90 నుంచి 120 సెకండ్ల వీడియోని సమర్పించాల్సి ఉంది. RRR స్టార్ పాతది అయినా పైన పేర్కొన్న థీమ్కి సంబంధించిన అవగాహన వీడియోలో ఎన్టీఆర్ అలాగే చిరంజీవి లాంటి తెలుగు స్టార్స్ నటించిన కొన్ని వీడియోస్ని చూపించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు హైదరాబాద్ సిటీ పోలీసుల సహకారంతో ఈ యాడ్స్ని విడుదల చేశారు. టికెట్ల రేట్లు పెంచాలన్నా షూటింగ్లు చేయాలన్నా తెలుగు సినీ పరిశ్రమ సీఎం రేవంత్ రెడ్డి ముందస్తు షరతు పెట్టారు. నటీనటులు ఇలాంటి మాదక ద్రవ్యాల నిరోధక దుర్వినియోగం సైబర్ క్రైమ్పై వీడియోని రిలీజ్ చేయాలని అయితే ఆయన చెప్పారు. సినిమా స్టార్ట్ చేయడానికి ముందు డ్రగ్స్ యూజ్ చేసి అలాగే సైబర్ క్రైమ్కి సంబంధించి వీడియోస్ని రిలీజ్ చేయాలని మరి అందుకే ఈ వీడియోలో కనిపించినందుకు చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలిపారు. సో ఈ నేపథ్యంలో మన టాలీవుడ్ స్టార్స్ సినిమాలకి సంబంధించిన టికెట్ల విషయంలో నా దగ్గరికి అప్లికేషన్ రావాలంటే వాళ్ళు ఇలాంటివి చేయాలి అంటూ చెప్తున్నారు.